ఊరూరా ఉన్న రామాలయాల్లో శ్రీరామనవమికి కళ్యాణం నిర్వహించకుండా అస్సలుండరు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నం. వినుకొండలోని పాత బజార్ వీధిలోని అతి పురాతనమైన రామాలయం ఉంది. ఈ ఆలయం 11వ శతాబ్ద కాలంలో చోళరాజులు నిర్మించినట్లుగా స్థల పురాణం చెబుతోంది. అలాంటి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరగాలి, కానీ అలా జరగదిక్కడ. ఇందుకు కారణాలేంటి? రామాలయం అనగానే శ్రీరామనవమి సందర్భంగా చలువ పందిళ్లేసి రాములోరి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించి వడపప్పు పానకం పంచకుండా ఉండరే. మీ ఊరి రామాలయంలో మాత్రం ఎందుకలా జరగదని ప్రశ్నిస్తే ఆలయ పూజారి సమాధానమేంటో మీరే వినండి. దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. దేవదేవుడు శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు మన వినుకొండ గ్రామంలో అనాది కాలంగా దరిదాపుల్లో 1000 సంవత్సరాలకు పూర్వం ప్రతిష్ట చేయబడినటువంటి శ్రీ వినుకొండ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయంలో మరి ఈ రోజున శ్రీరామనవమిని పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన కైంకర్యాలు ఆచరించుకున్నాము. స్వామివారికి ఇతపూర్వం స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగి సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వం చోళరాజులచే ప్రతిష్ఠింపబడింది. అలాగే స్వామివారికి ఈ యొక్క మండపం కట్టి దరిదాపుల్లో 1400వ శతాబ్దంలో చక్రపాణి రాయలు గారు అనేటువంటి ఒక రాజు ఆయన సంకల్పించుకొని ఈ మండపం అంతా కూడా స్వామివారికి నిర్మించారు. అలాగే స్వామివారికి ఇతపూర్వము ఒక 700 సంవత్సరాల క్రితం దాకా కూడా స్వామివారికి విశేషంగా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ఇత్యాది కార్యాలన్నీ కూడా జరిగేవి. స్వామివారికి గత 150 సంవత్సరాల క్రితం కూడా ప్రతి సంవత్సరము కూడా శ్రీరామనవమి రోజున స్వామివారికి కళ్యాణోత్సవం అనేటువంటిది ముందు నుంచి కూడా ఆచారం ప్రకారంగా ఎప్పుడు కూడా జరగనటువంటిది. ఎందుకు అనంటే కనుక ఉదాహరణకు తీసుకుంటే 150 సంవత్సరాల క్రితం కొంతమంది అప్పుడున్నటువంటి వీళ్ళు దంపతులు కూర్చొని ఒక సంకల్పించుకుంటే అప్పట్లో స్వామివారి శ్రీరామనవమి రోజున అపకీర్తి జరిగిందని చెప్పని పెద్దలు చెబుతూ ఉన్నారు. పూర్వం మా తాతయ్య గారు వీళ్ళందరూ కూడాను. కాబట్టి అప్పటి నుంచి కూడా శ్రీరామనవమికి ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది లేకుండా జరిగింది. అయితే స్వామివారికి విశేషంగా జన్మదినం అంటే పుట్టినరోజు కాబట్టి అప్పుడు శ్రీరామనవమి రోజున స్వామివారికి విశేషంగా పంచామృత స్నపనలు ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా ప్రతిరోజు ఆ శ్రీరామనవమి రోజు చేస్తూ ఉంటాము. సుమారు 150 ఏళ్ల క్రితం ఈ ఆలయంలో కూడా కళ్యాణం నిర్వహించాలని భావించారని, అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు చేశారని అంటారు. అయితే పీటల మీద కూర్చునేసరికి ఆ ఇంట అపశకనం జరిగిందట. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడి వారు రాములోరి కళ్యాణం చెయ్యాలంటేనే వెనక్కి జంకుతారని చెబుతారు పూజారులు. అందుకే దేశమంతా శ్రీరామనవమి వేడుకలు జరిగితే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఆలయం బోసిపోయి కనిపిస్తుందని అంటారు. కళ్యాణ మహోత్సవం ఆచారాన్ని స్పష్టం చేస్తున్నారు.